గోదాదేవి ఈ పాశురంలో ఒక విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో పయనిస్తూ ఉన్నటువంటి ఒక గోపికను ప్రబోధించి తమ గోష్ఠిలో చేర్చుకోవడం అనేటువంటిది కనిపిస్తుంది. గత పాశురంలో గోదాదేవి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి స్మరణ చేసింది. మనత్తు కినియానై పాడవున్ని వాయి తెరవాయ్ అని. మనత్తు కినియాన్ మనసుకు ఆహ్లాదకరమైనటువంటి వాడు, తన గుణములతోటి తన యొక్క రూపంతో లోకములన్నింటినీ కూడా వశం చేసుకునేటువంటి ఒక గొప్ప మహనీయుడైనటువంటి రామచంద్రమూర్తిని మేమంతా కూడా గానం చేస్తున్నాము అని గత పాశురంలో చెప్పారు. అదేవిధంగా రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి నామములను గానం చేస్తూ ఈ గోదాదేవి మొదలైనటువంటి సఖులంతా కూడా బయలుదేరి వస్తుంటే ఆ నామ సంకీర్తనను విన్నటువంటి ఈరోజు నిద్రలేపబడేటువంటి గోపిక తాను కూడా రామనామ సంకీర్తన చేస్తూ లోపల పరుండి ఉన్నది. కనుక ఈ పాశురంలో చాలా విశేషమైనటువంటి రీతిలో ఈ గోపికను నిద్రలేపడం కనిపిస్తుంది. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లావరక్కనై కిళ్ళి కళైందానై కీర్తిమై పాడిపోయ్ பிள்ளகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதறி கண்ணினாய் குள்ள குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళంతవిర్దు కలందేలోరెంబావాయ్ అని ఈ నామ సంకీర్తనం చేస్తూ వస్తున్నటువంటి గోపికల్లో రెండు విభాగాలుగా తయారయ్యారట. రామనామ సంకీర్తనం చేస్తుండేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది గోపికలు ఎలా అనుకుంటున్నారంటే, మనం ప్రస్తుతం కృష్ణుడు అవతరించున్నటువంటి కాలంలో ద్వాపర యుగంలో ఉన్నాం కదా, మనం ఈరోజు ఈ వ్రతం కూడా చేస్తున్నది ఈ కృష్ణ పరమాత్మను పొందడం కోసమే కదా ఈ వ్రతం చేస్తున్నది. కృష్ణుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఆ కృష్ణనామాలను కూడా గానం చేయాలి కదా అని అనుకుంటూ కొంతమంది కృష్ణుడికి సంబంధించినటువంటి నామములను, ఆయనకు సంబంధించినటువంటి వైభవాన్ని, ఆయన గుణగణములను కీర్తించేవాళ్ళు కొంతమంది అయితే, రామనామాన్ని జపిస్తూ రాముని యొక్క కళ్యాణ గుణములను కీర్తించేవాళ్ళు కొంతమంది అయితే, రాముని గొప్పతనాన్ని కొంతమంది, కృష్ణుని గొప్పతనాన్ని కొంతమంది కీర్తిస్తూ మనకు ఎలాగైతే ద్వాదశనామ మంత్రం అంటాం మనం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఆ నామం చాలా విశేషమైనటువంటి నామంగా లోకంలో ప్రసిద్ధి పొందింది. ద్వాదశనామ మంత్రం అంటాం దీన్ని. ఈ మంత్రం మనకు కలి కల్మష నాశనం చేస్తుంది అని అంటారు. కనుక అటువంటి ఈ పవిత్రమైనటువంటి గానం ఎలాగైతే నడుస్తున్నదో అలాగా వీళ్ళు కూడా కొంతమంది రామనామ గానం చేసేవాళ్ళు, కొంతమంది కృష్ణనామ గానం చేసేవాళ్ళు ఈ విధంగా ఉండి ఆ గోపిక సన్నిధానానికి వెళ్ళారు. వెళ్ళి పుళ్ళిన్వాయ్ కీండానై, కృష్ణ పరమాత్మ పుళ్ళిన్వాయ్ కీండాన్, పుళ్ళు అంటే ఇక్కడ బకాసురుడు అనమాట. బకాసుర రూపంలో వచ్చినటువంటి ఒక రాక్షసుణ్ణి ఆ బకము అంటే కొంగ, ఆ కొంగను గట్టిగా చీల్చేశాడు, రెండుగా చీల్చాడు కృష్ణ పరమాత్మ. పుళ్ళిన్వాయ్ కీండానై, ఆ బకాసురుడిగా వచ్చినటువంటి ఆ కొంగను రెండుగా చీల్చి పారేశాడు కృష్ణ పరమాత్మ అని కృష్ణుని వైభవాన్ని కొంతమంది గానం చేశారట. అప్పుడు పక్కనే ఉండేటువంటి రామనామ గానం చేసేటువంటి వాళ్ళు అన్నారు, అయ్యా మీ కృష్ణుడు గట్టిగా ఆ కొంగను గట్టిగా చాలా కష్టపడి చీల్చేశాడేమో, కానీ మా రామచంద్రమూర్తి ఉన్నాడే గొప్ప మహావీరుడైనటువంటి వాడు, పరమశివుణ్ణి మెప్పించినటువంటి వాడు, దేవతలనందరినీ కూడా దాసులుగా చేసుకున్నటువంటి రావణ బ్రహ్మను, రావణాసురుణ్ణి పొల్లావరక్కన్, ఆ రావణాసురుడు ఎలాంటి వాడంటే పొల్లావరక్కన్, దుష్టుడైనటువంటి వాడు, దుష్టుడైనటువంటి అరక్కన్ రాక్షసుడు, పొల్లావరక్కనై అలాగే దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి కిళ్ళిక్కళయిందానై, రాముడు చాలా తేలిగ్గా కిళ్ళిక్కళయిందాన్ని గిల్లిపారేశాడు అన్నారు. ఇక్కడ గిల్లిపారేటువంటి ఎట్లా అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఆండాళమ్మ వారంటే, రాముడు పరాక్రమవంతుడు, మహావీరుడు అని. మహావీరుడైనటువంటి రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి, అంత గొప్ప పరాక్రమం కలిగినటువంటి రావణాసురుణ్ణి ఎంత తేలిగ్గా సంహరించాడో
రామభక్తులైనటువంటి గోదాదేవి మొదలైనటువంటి వాళ్ళు చెప్తున్నారు, కిళ్ళిక్కళైందాన్, ఎట్లాగైతే చీడపట్టినటువంటి ఒక చెట్టుకి ఉండేటువంటి ఆ చీడపట్టిన భాగాన్ని ఎలాగైతే తుంచేస్తారో అలాగే రావణాసురుడి తలకాయల్ని తుంచేశాడు. అలా రావణాసురుడి తలకాయల్ని తుంచేయడంతో పాటు అతన్ని సంహరించేశాడు రామచంద్రమూర్తి. కనుక రాముడు మహాపరాక్రమవంతుడు, కృష్ణుడి కంటే కూడా గొప్ప వైభవం కలిగిన వాడు రామచంద్రమూర్తి అని చెప్పడంలో. అంటే కృష్ణుడు సామాన్యమైనటువంటి కొంగ రూపంలో వచ్చినటువంటి బకాసురుణ్ణి గట్టిగా చీల్చేస్తే, రామచంద్రుడు దేవతలను కూడా తన వశం చేసుకునేటువంటి రావణ అసురుణ్ణి కిళ్ళిక్కళైందాన్, చాలా తేలిగ్గా తుంచిపారేశాడు. కిళ్ళిక్కళైందానై కీర్తిమై పాడిపోయి. అలాగే రామచంద్రమూర్తి యొక్క నామగానాన్ని మేము కీర్తిస్తూ ఉన్నాము. కీర్తిమై పాడిపోయి అంటే లోపల ఉండేటువంటి గోపిక ఉన్నది బాగున్నది. మనం రామనామగానం చేసేవాళ్ళు కొంతమందిగా, కృష్ణనామ గానం చేసేవాళ్ళు కొంతమందిగా గోపికలంతా కూడా ఇక్కడికి విచ్చేశారా అంటే విచ్చేశారు. పిళ్ళహళెల్లారం పావైక్కళం పుక్కారు, రావడమే కాదమ్మా, కొంతమంది మనమంతా కూడా వ్రతం చేయడానికని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలాన్ని, సంకేత స్థలాన్ని మనం అనుకున్నాం కదా, ఆ సంకేత స్థలానికి వాళ్ళంతా కూడా పావైక్కళం, పావైక్కళం అంటే పావై అంటే వ్రతం, ఆ వ్రతం చేసేటువంటి కళం పుక్కార్, ఆ స్థలానికి వెళ్ళి ప్రవేశించారు. పిళ్ళహళెల్లారం పావైక్కళం పుక్కార్ అన్నది. అంటే లోపల ఉండేటువంటి గోపిక అన్నది, సరే వచ్చిన వాళ్ళు వచ్చారు, వారంతా కూడా వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా సంకేత స్థలానికి వెళుతున్నారు, బాగానే ఉన్నది. మరి ఇప్పుడు తెల్లవారింది అనడానికి ఏమిటి ప్రత్యేకమైనటువంటి గుర్తులు? అంటే తెల్లవారలేదనుకొని నేను ఇంకా నిద్రపోతున్నాను అని లోపల ఉండేటువంటి గోపిక అంటే వీళ్ళు అంటున్నారు, వెళ్ళి ఎഴുந்து వ్యాళమురంగిత్, వెళ్ళి ఎഴുந்து శుక్ర నక్షత్రం అనేటువంటిది వెళ్ళి ఎഴുந்து, శుక్ర నక్షత్రం తెల్లవారింది, అది ఉదయించింది అన్నమాట. వెళ్ళి ఎഴുந்து శుక్ర నక్షత్రం ఉదయించింది. వ్యాళం ఉరంగిత్, బృహస్పతి నక్షత్రం అనేటువంటిది అస్తమించింది. వ్యాళం వెళ్ళి అనేటువంటి రెండు, శుక్రుడు బృహస్పతి అనేటువంటి వీరిద్దరూ కూడా గురుస్థానంలోనేటువంటి వారు. బృహస్పతి దేవతలకు గురువు అయితే శుక్రుడు రాక్షసులకు అసురులకు గురువు. ఇక్కడ శుక్రుడు ఉదయించడం అనేటువంటిది తెల్లవారిందనటానికి గుర్తుగా నక్షత్రాల యొక్క పరిభాష తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. బృహస్పతి అస్తమించడం, శుక్రుడు ఉదయించడం అనేటువంటివి జరిగింది. వెళ్ళి ఎഴുந்து వ్యాళమురంగిత్ అని చెప్తే ఆ మాత్రం దానివలన కూడా నేను తెల్లవారిందనడానికి నమ్మను అని లోపల గోపిక అంటే అప్పుడు వీరంటున్నారు, పుళ్ళుం శిలంబినహాన్. సరే, ఆ శుక్ర నక్షత్రం ఉదయించడం, బృహస్పతి నక్షత్రం అస్తమించడం అనేటువంటిది అది బాగా నక్షత్ర పరిజ్ఞానం కలిగిన వాళ్ళకి తెలుస్తుంది. అందరికీ తెలిసే విధంగా మేము చెప్తున్నాం. తెల్లవారిందనడానికి ఒకటే గుర్తు, పుళ్ళుం శిలంబినహాన్. ఆ పక్షులన్నీ కూడా అరుస్తూ అవన్నీ కూడా అవి ఆహారం సంపాదించుకోవడానికై ఆకాశం అంతా కూడా వ్యాపించి అక్కడక్కడికి అవన్నీ తిరుగుతున్నాయి. పుళ్ళుం శిలంబినహాన్ పోదరిక్కణ్ణినాయ్, ఓ అందమైనటువంటి నేత్ర సౌందర్యం కలదాన. ఇక్కడ పోదరిక్కణ్ణినాయ్ అంటే పుష్పమునందు ఒక పువ్వు ఉంటే ఆ పువ్వులో ఒక తుమ్మెద వాలితే ఎటువంటి అందం ఆ పుష్పానికి ఏర్పడుతుందో అటువంటి అందం కలిగినటువంటి నేత్రం అన్నమాట. ఇప్పుడు మన ఆ కళ్ళు ఎలా ఉంటాయంటే, కన్ను తెల్ల కనుబొమ్మ లోపల నల్ల కనుబొమ్మ ఉంటుంది కదా, అది ఎట్లాంటిదంటే కన్ను ఒక పువ్వులాగా ఉంటే, తామర పుష్పంలాగా ఉంటే, ఆ తామర పువ్వులోకి ఒక తుమ్మెద వాలినప్పుడు ఆ పుష్పానికి ఒక రకమైన అందం వస్తుంది. అదేవిధంగా మన తెల్ల కనుబొమ్మ మీద ఉండేటువంటి నల్ల కను గుడ్డు ఉన్నదే అది తుమ్మెదలాగా ఉన్నది. ఆ విధమైనటువంటి ఒక నేత్ర సౌందర్యంతో ప్రకాశించేటువంటి లోపల గోపిక కనుక ఆ గోపికను అంటున్నారు పోదరిక్కణ్ణినాయ్, అందమైనటువంటి తామర పువ్వు వంటి నేత్రం కలిగిన దాన. తామర పువ్వుపై తుమ్మెద వాలితే ఎటువంటి అందం ఉంటుందో అటువంటి సౌందర్యం కలిగినటువంటి నేత్రం కలిగినటువంటి ఓ గోపిక పోదరిక్కణ్ణినాయ్. కుళ్ళ కుళిర కుడయిందు నీరాడాదే పళ్ళిక్కిడత్తియో. ఓ గోపిక, నువ్వు ఇంకా నిద్రపోతున్నావే. నువ్వు ఇక్కడ నిద్రపోవడం అనేటువంటిది మనం అనుకున్నట్లుగా ఏదో మామూలు నిద్ర అని కాదు. ఇక్కడ లోపల ఉండేటువంటి గోపిక యోగ మార్గంలో ఉన్నది కనుక నువ్వు ఇంకా పళ్ళిక్కిడత్తియో, ఇంకా నువ్వు అలా యోగ మార్గంలోనే ఉన్నావా? కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే. మనం ఈ వ్రతాన్ని చేద్దాం అనుకున్నాం కదా, ఈ వ్రతంలో మనం ముఖ్యంగా భగవద్ అవగాహనం అనేటువంటిది, భగవద్గుణానుభవం అనేటువంటి
ఆ సముద్రంలో మనం మునగాలనుకుంటున్నాం, భగవత్ కళ్యాణ గుణములు అనేటువంటి సముద్రంలో. కనుక కుళ్ళక్కుళిర కుడేందు నీరాడాదే, ఆ విధమైనటువంటి ఒక సాధన చేయడానికి నువ్వు రావలసింది. పళ్ళిక్కెడత్తియో పావాయిని నన్నాళాల్ కళ్ళంత విருந்து కలందు, నెమ్మదిగా నీవు వచ్చి మా గోష్ఠిలో చేరి మేమంతా చేస్తున్నటువంటి ఈ భగవత్ కళ్యాణ గుణానుభవానికి నీవు కూడా చేదోడు అందించవలసింది అని లోపల ఉండేటువంటి గోపికను గోదాదేవి ఈ పాశురంలో ఆహ్వానిస్తూ ఉన్నారు. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.